నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఐపీఎల్ అంటేనే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, అంతకు మించిన ఎమోషన్స్, గొడవలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. అయితే ఈసారి వివాదం మైదానంలో ఆటగాళ్ల మధ్య కాకుండా స్టేడియంలో ప్లే చేసిన ఒక పాట చుట్టూ తిరుగుతోంది. ఏప్రిల్ 5న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బెంగళూరు డీజే ప్రవర్తనపై చెన్నై మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది కాస్త బీసీసీఐ వరకు వెళ్లడంతో ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఆ పాట ఏంటి? సిఎస్కే ఎందుకు అంతలా ఫైర్ అవుతోంది? దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. బెంగళూరులో జరిగిన ఆ మ్యాచ్లో సిఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందు డీజే దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ అనే ట్రాక్ను ప్లే చేశారు. సాధారణంగా సౌత్ ఇండియన్స్ను వెక్కిరిస్తూ సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్లో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇలాంటి పాటను ఒక ప్రొఫెషనల్ మ్యాచ్లో, అది కూడా ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్కు వస్తున్నప్పుడు ప్లే చేయడం ఏమాత్రం పద్ధతిగా లేదని చెన్నై మండిపడింది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు సిఎస్కే అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరుపుతామని ఐపీఎల్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ వివాదంపై సిఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సాధారణంగా హోమ్ టీంకు మద్దతుగా డీజేలు ఉండడం సహజమే, కానీ చిన్నస్వామి స్టేడియంలో పద్ధతి వేరుగా ఉందని ఆయన పేర్కొన్నారు. తమ జట్టు ఆటగాళ్లు అవుట్ అయినప్పుడు, బ్యాటింగ్కు వస్తున్నప్పుడు డీజే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. అందుకే ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లామని, దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన మాట్లాడారు.